బ్రో పవన్ కళ్యాణ్ గారు బోట్ని స్వీట్ చేశారు కదా కాకినాడలో, ఎలా అనిపించింది బ్రో చూస్తే? అన్న నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో చూసినాను. నేను పవన్ కళ్యాణ్ పక్కా డైహెడ్ ఫ్యాన్ని. తన రాజకీయాల గురించి ప్రతి ఒక్క న్యూస్ నేను చూస్తానన్నమాట. పవన్ కళ్యాణ్ మొన్న కాకినాడ వెళ్ళినప్పుడు ఆ షిప్లో వెళ్ళి చూసి అంతా ప్రతి ఒక్కరు అక్కడికి వచ్చినారు. ఆయన మాట్లాడిన విధానం, ఆ మాట తీరు, ఆ గట్స్ ఆ పవన్ కళ్యాణ్కి తప్ప వేరే వాళ్ళకి లేవనిపించింది. ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో ఇంతవరకు ఎవరు వెళ్ళి అట్లా సీట్ చేసి ఇంతవరకు ఎవరు లేరు. కానీ ఆయన పవన్ కళ్యాణ్ గారి గట్స్కి మెచ్చుకోవాలి మనం. ఎలా అనిపించింది అన్న సినిమా యాక్టింగ్గా అనిపించింది? ఎందుకంటే చేంజ్ చేసి మరీ సీట్ చేశారు కదా, ఎలా అనిపించింది? మొత్తం ఎలివేషన్ అనిపించింది అన్న. ఓజీలో ఎంత అయితే ఎలివేషన్ ఇస్తారో అతను నిలబడుకొని మనం విజువల్ చూస్తామన్నమాట. ట్రెండ్ అయిపోయింది ఇప్పట్లో. అతను నిలబడి ఆయన చెప్పిన విధానం, తను వెళ్తున్నా కూడా పోలీస్ ఆఫీసర్లు కూడా ఏదో 10 రోజుల ముందు చెప్పినా కూడా తను వెళ్ళే టయానికి లీవ్ తీసుకున్నట్టు దానికి అర్థమేమే. తప్పు జరుగుతూ ఉండబట్టే కదా లీవ్ తీసుకుంటారు. తప్పు చేయకుండా ఉన్నప్పుడు అయితే వచ్చి మాట్లాడింటారు, ఇదేం జరగలేదు, ఇట్లేం లేదు, గంజాయి ఇట్లా స్మగ్లింగ్ ఏం జరగలేదని చెప్పింటారు. కానీ తప్పు జరిగింది కాబట్టి తను ఆ రోజు లీవ్ తీసుకున్నాడు. అది తెలుసుకున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ సీల్ చేశారని నేను అనుకుంటున్నాను. అంటే తప్పు చేసే వాళ్ళకు ఏమవుతుంది బ్రో రాబోయే రోజుల్లో? ఎలాంటి భయపడతారు వాళ్ళు? తప్పు చేసినాడు ఎప్పటికీ తప్పించుకోలేడు. ఇది పక్కా. ఎలాంటి వాడైనా సరే తప్పు చేయకుండా పోవడం, చేసినాడు తప్పించుకునే ప్రసక్తి అయితే లేదని పవన్ కళ్యాణ్ కంటపడితే మాత్రం వదలడని అనుకుంటున్నాం. వన్ వర్డ్లో ఏం చెప్తారు ఆ కాకినాడ బోట్ విషయంలో, సీజీ విషయంలో కళ్యాణ్ గారి గురించి ఒక ముక్కలో ఏం చెప్తారు? లైన్ ఆన్ ఫైర్ అన్న, అంతే. ఓకే. అండ్ ఎలా అనిపిస్తుంది బ్రో ఆయన పాలన మీకు? పాలన బాగుందన్న. మాది ఆంధ్రానే. పాలన ఇంతకుముందు గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి పాలన బాగుందని మేము అనుకుంటున్నాం.